కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు. కలియుగ దైవం పవిత్రత దెబ్బతీసిన జగన్ రెడ్డి. 1 లీటర్ పాలు కూడా సేకరించని కంపెనీ టీటీడీకి 60 లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా సప్లై చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు మంత్రి కొల్లు రవీంద్ర. స్వామివారికి సరిపడా నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ అసలు పాలే సేకరించని కంపెనీకి ఆర్డర్లు ఇచ్చి వారి ధర హవాలా పద్ధతిలో వైసీపీ నేతల ఖాతాలోకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో సిట్ నివేదికలో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఖాతాలోకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి? ఈ ప్రశ్నలకి ఆ మంద సమాధానం చెప్పకుండా కల్తీ జరగలేదు అని బొకాయిస్తే సరిపోదు. 2019-24 మధ్య నిబంధనలను సడలించి పాలు లేకుండానే నెయ్యిని ఎలా సేకరించారో ప్రజలందరికీ తెలుసు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాస్తవాలు దాగవు. కేవలం కాగితాల మీద కంపెనీలు సృష్టించి తక్కువ ధరకు నెయ్యిస్తామన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై సిబిఐ అధికారులతో కూడిన సిట్తో విచారణ జరిపిస్తోంది. జగన్ రెడ్డికి హిందూ మతం మీద నమ్మకం లేదు, హైందవ సాంప్రదాయాలపై ఎలాంటి నమ్మకం లేదు. ఎన్డీడీబీ నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని తేలితే దానిపై బుకాయించాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. ఈ దుర్మార్గానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉందని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. తిరుమల దేవాలయానికి ఇతర మతస్థులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి, విదేశీ అధ్యక్షులు సైతం గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చారు. గతంలో అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు ఇచ్చారు, విదేశీ అధ్యక్షులు వెళ్ళినప్పుడు ఇచ్చారు, సోనియా గాంధీ వెళ్ళినప్పుడు ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఆ డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ నియమాన్ని పాటించలేదు. పైగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులతో కలిసి వెళ్లాలనే సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాడు. అంటే వ్యవస్థలపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. డిక్లరేషన్ మీద సంతకం పెడితే అన్ని మతస్థులే అని ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి రాజకీయంగా నష్టం వస్తుందనే ఉద్దేశంతోనే 5 ఏళ్ల పాటు ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను భయపెట్టి లోపలికి వెళ్ళాడు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన పాపాల పరిహారం కోసం నేడు ప్రక్షాళన జరుగుతుంటే దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోర్టులకు వెళుతున్నారు. కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయి. ఇప్పటికైనా నిజం ఒప్పుకొని స్వామివారి ముందు క్షమాపణ కోరాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.